రాష్ట్రాల మధ్య గోదావరి నీటిపై బనకచెర్ల బ్యాటిల్ సైరన్ మోగింది. గోదావరి నీటిని పెన్నా బేసిన్కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును తలపెట్టింది. రాయలసీమను పచ్చగా మార్చాలంటే బనకచెర్ల ప్రాజెక్టే ప్రధానమంటూ చంద్రబాబు ప్రతి సందర్భంలో చెబుతూ వస్తున్నారు. దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. అయితే గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ చేపట్టిన బనకచెర్ల తెలంగాణకు శాపమంటూ బీఆర్ఎస్ అభ్యంతరం మొదలుపెట్టింది. ఇదే సమయంలో తెలంగాణ సర్కారు కూడా ఏపీ తలపెట్టిన బనకచెర్లపై అన్ని విధాలుగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రానికి ఫిర్యాదులివ్వటం, పట్టించుకోకుంటే లీగల్ ఫైట్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అయితే ఇదే సమయంలో బనకచెర్ల పాపం కేసీఆర్దే అంటూ రేవంత్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన మాటలను వీడియో ప్లే చేసి మరీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ కు విషయం తక్కువ, విషం ఎక్కువ అంటూ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో బనకచెర్ల సెగలు పుట్టిస్తోంది. చంద్రబాబుకు కేంద్రంలో పరపతి ఉండొచ్చని, కానీ అన్ని అనుమతులు వస్తాయనుకోవటం భ్రమ అన్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఎట్టి పరిస్థితుల్లోనైనా బనకచెర్లను అడ్డుకొని తీరుతామని చెప్పారు. మరోవైపు చట్టం ముందు అందరూ సమానులే అన్న ఏపీ సీఎం చంద్రబాబు మిగులు జలాలనే వాడుకుంటున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవపడ్డానా? నా తీరి ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం. మనం మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్క అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జగాలాలు ఉన్నాయన్నాడు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టం అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు. నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం?